గుమ్మడికాయని ఎప్పుడైనా కట్టొచ్చు. రెండు పాదులు గుర్తుంచుకోండి, ఒకటి కందపాదు, రెండు గుమ్మడి పాదు. అది వంశ వృక్షానికి అందించేది. వంశ వృక్షం ఎలానో అలా వర్ధిల్లాలి. ఇప్పుడా ఒక్క పిల్లగాడే చాలంటున్నారు, ఇద్దరు పిల్లలు అంటున్నారు. వెనకట 13 పిల్లలున్నా భయపడలే ఆ తల్లి. కానీ గుమ్మడికాయ ఎప్పుడైనా తేవచ్చు. కానీ గృహప్రవేశంలో మాత్రం మొట్టమొదలు గుమ్మడికాయలు, నిమ్మకాయ, ఉప్పులు తీసుకుపోకూడదు. శుభ పరంపర దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అని కొందరికి నమ్మకం, అందరికీ కాదు. కనుక దాన్ని పాటిద్దాం, ఆచరిద్దాం. మొక్కులు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. మంచి ప్రశ్న ఇది, చాలా గొప్పది ప్రశ్న. మనం ఇప్పుడు గోదా కళ్యాణంలో ఉన్నాం. నిన్న కూడారై చేసుకున్నాం. కూడారై గోదాదేవి స్వప్నం కంది, కల కంది. ఇప్పుడు వారణమాయరం చదువుతారు. కలలో దండం పెట్టుకుంది గోదాదేవి. ఏమని? నాకు కన్నయ్యతో పెళ్ళైతే, భగవంతుడితో పెళ్ళైతే బంగారు గిన్నెలలో పాయసం చేస్తామన్నాం. బంగారు గిన్నెలు అంటే 2 అర్థాలు, మట్టి గిన్నెలు, బంగారు గిన్నెలు, పుట్ట బంగారం. ఏ గిన్నెలోనో పాయసం నైవేద్యం చేస్తామన్నాం అని దండం పెట్టింది గోదాదేవి. కానీ ఈ వ్రతం పూర్తి కాగానే రంగనాథుడిలో లీనమైంది. మళ్ళీ ఆమె మొక్కు తీర్చుకోలేదే. దాన్ని భగవత్ రామానుజుడు తీర్చాడు. మళ్ళీ ఆ గిన్నెలలో భగవత్ రామానుజుడు తీర్చాడు. కనుక మొక్కు నువ్వు తీర్చకుంటే దేవుడేదో కష్టపెడతాడని లేదు. ఉండి తీర్చకుంటే దోషం. అన్నీ ఉండి అల్లుడి నోట్ల శరీరంగా అల్లుడు బాధపడద్దు అన్నట్టు ఉండకూడదు. ఉన్నప్పుడు ఉన్నంతలో ఏది, కానీ అప్పు లేకుండా. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అప్పు లేకుండా ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా మనం ఆరాధన చేస్తూ ఉన్న వాళ్ళని ఆరాధిస్తే చాలు. శుభం శుభం శుభం. పూజలో కొబ్బరికాయ పాడైతే దోషం అని అనుకుంటున్నారు, కానీ దాన్ని పండు అంటారు. ఫలం అయింది అని అనుమానాలు అనేకం ఉన్నాయి. అందుచేత మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడే మంచి కొబ్బరికాయ కొడితే చాలు. విన్నారా? అది పండు ఫలిస్తుంది. ఒకటి కొబ్బరికాయ మీద చెప్పాలంటే 2 రోజులైనా చాలదు. కొబ్బరికాయనే మన శరీరం, కొబ్బరే మన హృదయం, శరీరం, కాఠిన్యం. అందులో పైన పీచు ఉంటుంది, తర్వాత టెంక ఉంటుంది, తర్వాత కొబ్బరి ఉంటుంది, లోపల ఆర్ద్రమైన తీపి జలం ఉంటుంది. మన మనస్సే కొబ్బరికాయ. అది శుభం. కొత్త వాహనాలు శుభ నక్షత్రాల్లో కొనాలి. జాతక రీత్యా వాళ్ళ శుభ నక్షత్రాలలో కొనాలి. నాకు ఏ జాతకం తెలియదు, నాకేది తెలియదు. ఎప్పుడు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అని పెళ్లికి మొట్టమొదట దీవెనలు. ఏది నువ్వు దేవుడి పాదాలకు దండం పెడుతున్నావో అదే శుభలగ్నం, శుభముహూర్తం, సంత శుభమే. అందుచేత ఎప్పుడని లేదు, ఎప్పుడైనా ఆనందంగా మంచి అందుకొందాం. అందుకోసమే ఇంకొకటి ఇప్పుడు అనుమానం ఎప్పుడు అన్నారు కనుక, అష్టమి నవములు కష్టాలు. ఈ అష్టమి నవములు పోయాయి, దేవుణ్ణి ప్రార్థించాయి. ఏమయ్యా దేవా, భగవాన్ నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? ఓహో, అష్టమి నవములు కష్టాలని మీకు అనుమానం వచ్చిందా? అందుకోసం రాముడు నవమి నాడు పుట్టాడు, కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు. రాముడి నైవేద్యమేమో పప్పు బెల్లం, పానకము వడపప్పే. మన కృష్ణయ్యకు ఛప్పన్ భోజన్. ఈయన మధ్యాహ్నం పుట్టాడు, ఆయన మధ్యరాత్రి పుట్టాడు. కనుక ఈ అనుమానాలు వద్దు. ఈ అనుమానాలన్నీ దూరం చేసుకొని మనం ఆనందాన్ని పొందుదాం. మా తక్షల మీడియా బంధువులకు అనేక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడొక్కటి గమనించాలి, మన యొక్క భారతీయత దీపాలను ఆర్పడం కాదు, దీపాలను వెలిగించడం. కేకును కట్ చేయడం కాదు, కట్ చేయడం అనేది మన దగ్గర లేదు, కలపడమే ఉంది. విడాకులు లేవు, విడాకులు అనేవి ఇండియాలో లేవు. కారణం మళ్ళీ అది కూడా చెప్తున్నాం ముందే. అహల్యకు విడాకులు ఇయ్యలే గౌతమ మహర్షి. చెయ్యరాని తప్పు చేసింది, చెయ్యరాని తప్పు జరిగింది, కానీ విడాకులు ఇయ్యలే. పశ్చాత్తాపమే అన్నిటికీ మూలం. ఆ పశ్చాత్తాపంతో ఆనందాన్ని పంచుకుంటే చాలు. శుభగుం శుభం. జై శ్రీమన్నారాయణ్, జై శ్రీమన్నారాయణ్. గోదాయై నిత్యమంగళం. సంక్రమణంలో
సూర్యుడి యొక్క గతితో 114 సంవత్సరాలకు వచ్చే మహాకుంభ అంటాం. మహాకుంభమేళ ఇది త్రివేణి సంగమం. 3 గంగా, యమున, సరస్వతి. సరస్వతి కనపడదు, నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటుంది. కానీ అలకనంద పైన సరస్వతి నది ఉంది. ఆ గోదా ఆ కళ్యాణంలో అందరికీ మా తక్షల గొప్పనైనటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రశాంతంగా వెళదాం, ఆరోగ్యంగా వద్దాం. త్రివేణి సంగమ స్నాన ఫలం ఈ మీడియా ద్వారా వింటే చాలు అనుకోండి. ఎవరైనా గంగా గంగేతి యో భూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రం. ఆ గంగా స్నాన ఫలం అందరికీ లభించుగాక. మహాకుంభు యొక్క ఫలం అందరికీ లభించుగాక. దానాల ఫలాలు అందరికీ లభించుగాక. యూట్యూబ్ ఛానల్ వారికి అనేక మంగళాశాసనాలు.